నన్ను ఎందుకు కట్టాడు ఏంటి ఇది దొంగన కొడుకండి వీడి మాటలు అస్సలు నమ్మకండి మొత్తం మోసమే. నేనేం చేశానండి రిచర్డ్ సినిమా అప్పుడు ఏమన్నాడో చూడండి. ఈ సినిమా హిట్ అయితే తిరుపతి తప్ప ఎక్కడికి ట్రిప్ కి వెళ్ళలేను, మేము ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా మా పేరెంట్స్ ని. యుఎస్ తీసుకెళ్తా అని చెప్పి సినిమా హిట్ అవగానే అడ్రస్ లేడు, ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అన్ని కోట్లు కలెక్ట్ చేసిన సినిమా డబ్బులు అడిగితే లేవంటున్నాడు. సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ డబ్బులు వస్తాయి కదా, నాకెందుకు డబ్బులు వస్తాడు? నాకు పైసా రాలేదు. పోనీ నెక్స్ట్ సినిమాకి డబ్బులు వస్తాయి కదా, ఈ సినిమా ఇంటికి తీసుకెళ్తాను. ఇంకో కొత్త స్టోరీ స్టార్ట్ చేశాడు. ఈ మాటలు అస్సలు నమ్మకండి, ఈ నెక్స్ట్ సినిమా అస్సలు చూడకండి. నేను నెక్స్ట్ సినిమా పేరేంట్రా? నన్ను ఎందుకు కట్టాడు ఏంటి ఇది దొంగన కొడుకండి వీడి మాటలు అస్సలు నమ్మకండి మొత్తం మోసమే. నేనేం చేశానండి రిచర్డ్ సినిమా అప్పుడు ఏమన్నాడో చూడండి. ఈ సినిమా హిట్ అయితే తిరుపతి తప్ప ఎక్కడికి ట్రిప్ కి వెళ్ళలేను, మేము ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా మా పేరెంట్స్ ని. యుఎస్ తీసుకెళ్తా అని చెప్పి సినిమా హిట్ అవగానే అడ్రస్ లేడు, ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అన్ని కోట్లు కలెక్ట్ చేసిన సినిమా డబ్బులు అడిగితే లేవంటున్నాడు. సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ డబ్బులు వస్తాయి కదా, నాకెందుకు డబ్బులు వస్తాడు? నాకు పైసా రాలేదు. పోనీ నెక్స్ట్ సినిమాకి డబ్బులు వస్తాయి కదా, ఈ సినిమా ఇంటికి తీసుకెళ్తాను. ఇంకో కొత్త స్టోరీ స్టార్ట్ చేశాడు. ఈ మాటలు అస్సలు నమ్మకండి, ఈ నెక్స్ట్ సినిమా అస్సలు చూడకండి. నేను నెక్స్ట్ సినిమా పేరేంట్రా?